కూర్చోండి, కూర్చోబాబు. ప్రయాణం అది బాగా జరిగిందా? ఈవిడ మా అమ్మగారు. నమస్కారం. అమ్మా, రూపు తయారైందా? కుందనపు బొమ్మలా తయారవుతోంది. మీకు వీడు కొడుకేనా? మరి మీ నాన్నగారు అమ్మగారు? మీ అబ్బాయి చదివింది కంప్యూటర్ కోర్సేనా? ఈ సంవత్సరం మీ ఊళ్ళో వర్షాలు పడలేదనుకుంటాను. ఇంకా అమ్మాయి సిద్ధం కాలేదా? వస్తుంది లేరా? కాఫీ ఇల్వే చేసి వచ్చావు కదా. ఇదిగో వచ్చింది. రూపా కాఫీ ఇవ్వమ్మా. నీ పేరేంటమ్మా? అమ్మాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగ. హాయ్ సుప్పు, హాయ్ మైండ్స్. ఆఫీసులో నేను ఏం చేస్తున్నానో మీరు చెప్పుకోలేరు. హాయ్ సూపర్రావ్, బతిగా ఉన్నావా? బాగున్నావా అంటానికి బదులు బతికున్నావా అంటున్నావు. ఈ రోజు పేపర్ చూసావా? తీరిక ఎక్కడ వచ్చింది? మరి అందుకే ఇదిగో చూడు. మెయిన్ పేజీలో మర్డర్స్, సెంటర్ పేజీలో సూయిసైడ్స్, లాస్ట్ పేజీలో రేపులు, భూకంపాలు. ఏబిసిడీలు చదవని వాడితో అయినా మాట్లాడచ్చు, కానీ ఇలా పేపర్ చదవని వాడితో అస్సలు మాట్లాడలేనురా. మరి విమానాలు పొలాల్లోనూ, రైళ్లు నేల మీద, బస్సులు నీళ్లలోనూ నడుస్తున్న రోజులు ఇవి. ఇక బతుకున్నావా అని కాకపోతే బాగున్నావా అని ఎలా అడగమంటావు? బాబు తిండి తర్వాత బట్ట ఇంపార్టెంట్ అని ఎందుకు అనుకుంటున్నారు? మరి మంచినీళ్ళు మాట ఏంటి? వాడు రెడీమేడ్ గార్మెంట్స్ బిజినెస్ చేయాలనుకుంటున్నారా? చేసుకుంటే నాకు అభ్యంతరం ఏంటి? ఏం లేదు సార్, మీ హోల్సేల్ షాప్ నుంచి నాకు గార్మెంట్ సప్లై చేయాలా అంతే. సప్లై చేయాలంటే దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా. టర్మ్స్ కండిషన్స్ ముందే అన్ని వాడికి చెప్పేశాను లేరా. మీరు ఏ కండిషన్స్ పెట్టినా మాకు ఓకే సార్. రేపే అడ్వాన్స్ ఇచ్చేస్తాను, మీరు హెల్ప్ చేయాలి సార్. హెల్ప్ చేయనని ఎందుకు అనుకుంటున్నారు? మీరు తీసుకొచ్చింది ఎవరిని? సుబ్బారావు గారిని. సుబ్బారావు గారు ఎవడు? నా బెస్ట్ ఫ్రెండ్. బెస్ట్ ఫ్రెండ్ కి హెల్ప్ చేయని ఎదవెవడు ఉంటాడు? ఉంటే మాత్రం ఆ ఎదవని నేను ఎందుకు అవుతాను? థ్యాంక్స్ రా, మేము వెళ్తాం. ఎక్కడికి వెళ్తావు? ఎళ్ళు మాత్రం ఏం పీకు? అయ్యో బాబు, నీకు దండం రా బాబు. ఒరేయ్ వెళ్దాం పద, మనం వచ్చిన పని అయిపోయిందిగా. ఇంకాసేపు ఉంటే బుర్రలు తినేస్తాడు. వస్తాం సార్. అసలు మీకు బుర్రలు ఉంటాయి కదా నేను తినడానికి. మన ఫస్ట్ నైట్ పార్టీ టైర్ పంచర్ అయిన కారులో వస్తున్నాడేంటి? నీ వాళ్ళకం చూడగానే ఊహించాను నీకు యావ ఎక్కువ చావ తక్కువ అని, ఆరాటం ఎక్కువ పోరాటం తక్కువ అని. ఒక్క స్కేల్ అయిపోయావంటే ఆ అమ్మాయి గట్టి పిండమే. అబ్బా, పుండు మీద కారం చెల్లినట్టు ఏంటి సార్ మీ రన్నింగ్ కామెంటరీ? ఎంతో ఎగ్జాంపుల్స్ వద్దు. సిగ్గు వదిలేసుకుని సమస్య ఏంటో చెప్పు, పని వదిలేసుకుని పరిష్కారం ఏంటో చెప్తాను. అసలు ఏం జరిగిందంటే, అలా కాలింది సార్ నా కర్మ. ఇప్పటికైనా అర్థమైందా? ఎదుటోడు ఫ్లాష్ బ్యాక్ ని సింపతి వలకపోయడం కాదు, మన మీద మనకే సింపతి వచ్చే పరిస్థితి రాకుండా చూసుకోవాలి. డాక్టర్ల దగ్గర జబ్బు దాచి, లాయర్ల దగ్గర కేసు దాచి, ఫ్రెండ్స్ దగ్గర మనసు దాచి మోమాట పడ్డావనుకో, జరగకూడదు ఏదో జరిగి కాకూడని కనెక్షన్ ఏదో కట్ అయిపోతుంది. అవును సార్, ఊబిలో పడి మట్టి పిసికినట్టు అయింది నా పరిస్థితి. మరి అదే, ఏది పిసకాలన్నా అందులో అనుభవం ఉండాలి. ఓ ఎదవ ఎగ్జాంపుల్స్ ఆపేసి జరగాల్సింది థింక్ చేయి.
ఈ శోభనాన్ని నమ్ముకొని గాలిలో మేడలు కట్టాను సార్. అవి పేక మేడల్లా కూలిపోయాయి. ఏం చేయాలో తోచడం లేదు. ఓ టెన్షన్ పడిపోకు. నాకు తెలిసిన నిమ్మకాయల డాక్టర్ ఒకడు ఉన్నాడు. వశీకరణ మంత్రం వేసి నిమ్మకాయ ఒకటి ఇస్తాడు. దాంతో శోభన సాఫీగా జరిగిపోద్ది. అది ట్రై చేయి. ఓం హ్రీం క్రీం సఖా అతల వితల సుతల పాతాళ భైరవి. ఓం హ్రీం బాబా క్రీం బాబా నీం బాబా హట్. ఓం స్వాహా. భక్త తీసుకో, ఈ నిమ్మ పళ్ళను భద్రంగా దోచుకో. వశం కావలసిన కన్నె పిల్లకు ఒకటిచ్చి రెండవది నీ దగ్గర ఉంచుకో. వశం కావలసిన ఆ కన్నె పిల్ల నీ వశం అవుతుందిరా. ఎంత సార్ ఫీజు? ఓం ఫట్ 2000 నాయనా. 2000? ఓం ఫట్. అతల వితల పాతాళ భైరవి స్వాహ. ఓం ఫట్. రూపా ఇటు చూడు, ఏం తెచ్చానో. వీటిని చూస్తుంటే నీకు ఆశ పుడుతుందా? అవును. ఎలాంటి ఆశ? అది కావాలనిపిస్తోంది. అది కావాలనిపిస్తోందట. మంత్రగాడి నిమ్మ పళ్ళు చాలా పవర్ఫుల్ గా పనిచేస్తున్నాయి. తీసుకో. ఆ నిమ్మ పండు కూడా ఇవ్వు. అమ్మో, ఇది మగ నిమ్మ పండు, నీకు ఇవ్వకూడదు. అది ఆడ నిమ్మ పండు, అందుకే నీకు ఇచ్చా. నేను బయట కూర్చుంటా. నీ ఆడ నిమ్మ పండుకి నా మగ నిమ్మ పండు కావాలనిపిస్తే పిలు, పరిగెత్తుకుంటూ వచ్చేస్తా. అయ్యో. ఇదేమిటి, లోపల బత్తాయి పండు తినకుండా బయట కూర్చొని నిమ్మపండు వాసన చూస్తున్నాడే ఆడంగి రేకుల చిన్నబాబు గారు. ఓహో, గుజ్జలు గున్నారావు గారు. మీరు అలా పిలుస్తారనే నేను ఆ గెటప్ లో మీతో పాటు ఇంట్లోకి రాలా. సల్మాన్ ఖాన్ గెటప్ వేసా. ఆహాహాహా, మీ నాన్న డ్రెస్ వేసుకువచ్చారా? వెరీ గుడ్, వెరీ గుడ్. ఆహా, మీ గజ్జల గుర్రం ఎక్కడా? గుర్రమా? ఊరి బయట గడ్డి మేస్తుంది. చెప్పోయా చెప్పోయా బాబు. ఆ కొట్టంలో బుగ్గలు బూరెలో చేసుకొని కూర్చుని. బూరెలా? బూరెలంటే నాకు చాలా ఇష్టం. ఇప్పుడే తినేస్తా. ఏంటి ఇక్కడ కూర్చున్నావు? కనీసం కూర్చోమని చెప్పొచ్చుగా. అక్కడ కూర్చోండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఒంటరిగా కూర్చున్నావంటే నా కోసమే వెయిట్ చేస్తున్నావని తెలిసిపోయింది. మీరు వెతుక్కుంటూ వస్తారని నాకు తెలుసు. నావి లేజర్ కిరణాల లాంటి కళ్ళు. నువ్వెక్కడున్నా అవి కనిపెట్టేస్తాయి. అలాగా? ఇంకాసేపు అక్కడే ఉంటే బాడీ అంతా రేజర్ పెట్టి గోక్కోవాల్సిందే. ఏంటి రూప ఆలోచిస్తున్నావు? అదే జరగబోయే దాని గురించి ఆలోచిస్తున్నాను. పెళ్లి తర్వాత గురించేగా. అది ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. పోను పోను నీకే అర్థం అవుతుందిలే. అవునవును, పోను పోను మీకు అర్థం అవుతుంది. రూపా, నిన్ను రాణిలాగా చూసుకుంటాను. 24 గంటలు నిన్నే కన్ని పెట్టుకుంటాను. మన పెళ్లి తర్వాత ఇక్కడ ఉండనే ఉండొద్దు. ఇక్కడ మంట ఎక్కువ. మన హనుమనికి హిమాలయకి వెళ్తాం. హాయిగా ఉంటుంది. ఏంటి, పెళ్లికి ముందే ఇంత సుఖాన్ని అనుభవిస్తున్నారు? రూపా, మామ పిలుస్తా ఉంది, వెళ్ళిపో. ఈ బాబుకి ఏం పనిలేదు, ఊరికి పిలుస్తూ ఉంటుంది. పర్వాలేదు, మీరు ఇలాగే కబుర్లు చెప్తూ ఉండండి. వినటానికి చూడటానికి హాయిగా సరదాగా ఉంది. రూపా, రూపా, పెద్దవాళ్ళు పిలిస్తే పోవాలి. పర్వాలేదు, మిమ్మల్ని చూస్తుంటే వెళ్ళాలనిపించడం లేదు. రూపా. బామ్మ నన్ను పిలుస్తుంటే మీరెందుకు అరుస్తున్నారు? వెళ్ళిపోకూడదు. సర్లేండి, మీకు ఇష్టం లేకపోతే నేను వెళ్ళిపోతాను. అక్క బయటికి పరిగెత్తగానే అనుకున్నా మీరు పైన ఇప్పుంటారని. ఏంటి సార్ అంత అర్జెంటా?
ఏంటి సార్ పూరలు తింటారని లోపలికి వెళ్ళారు మీరు తిన్నారా లేక మా అక్క తినిందా ఈ 10 రూపాయలు తీసుకో. నేను ప్యాంట్ విప్పింది ఎవరికి చెప్పమాక. మీరు పైన తిప్పినప్పుడల్లా నేను ఉండుంటే రూపా కావాలనే చేసావా? నీ సంగతి తర్వాత చూస్తా.